అనుకోవాలన్నా, నిరుద్యోగాలను మోసం చేసిరు అనుకోవాలన్నా? ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా అన్న మీరు అట్లా డబల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు. రెండోది సార్, మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోటి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబులు వచ్చింది, నలుగురికి. ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు. నేనేమంటున్నా, వాళ్ళ నీడికి రాలేదు, మీరు వచ్చారు. అది మాకు చాలా సంతోషం. ఒక ఆయన మొన్న పల్లవి టీవీలో అంటాడు, నేను నిరుద్యోగులను ముందుకేసుకొని మాట్లాడలేదు అంటాడు. మళ్ళీ ఆయన నారాయణ కూడా ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు, నాతో పాటు 10 మంది పోయినాం. ఏమన్నాడు తెలుసా? బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లి గంటలకు పెళ్లి అయిన విడిపోతారు. నాతో ఎవిడెన్స్ ఉంది సార్. ఇది మేము పోయిన 10 మెంబర్స్ని, కానీ ఈరోజు ఊసులేదు. నేనేమంటున్నా సార్, మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు. దానికి మీరు కట్టుబడాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటాడో దాన్ని చదువుకుంటారు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గంపగుత్తలాగా ఒకటి ఇచ్చింది అనుకోండి, ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు. నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు. దాని పై స్థాయి పోస్ట్ ఇంకో చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు, దాన్ని చదువుకుంటారు. అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు. అందరు కింది స్థాయి అనుకుని న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్. ఇంకా మీరు 2 నెలల రోజులు అనుకుంటే కాలయాపన చేయకండి. మీ ప్రభుత్వం అధికారానికి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం. ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివే ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ రాజకీయ కోసం రాలే. ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదోటి నాయన కొట్టుకుందాం పోదామన్న ఆలోచన ఉంది. ఇక్కడ చేసే ఏ ఉద్యమమైనా చాలా జెన్యున్గా ఉంటుంది. రెండోది సార్, అబద్ధాన్ని ప్రచారంలో పెడితే అది నిజమవుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నారు. ఆ అబద్ధం ఎవరి మీద పెట్టాలా? నిరుద్యోగుల మీద పెట్టొద్దు, ఏమి తెలియని పిచ్చి వాళ్ళకు పెట్టాలి. ఏది ఆ అబద్ధం అంటే, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నంట. ఏడాది చేసినామా మనం? అన్నం పెడతా అంటే మనం వద్దంటామా? అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి సార్, మేము ఒకటే అడుగుతున్నా, ప్రతి ఎగ్జామ్కి మినిమం 45 డేస్ గ్యాప్ పెడతామన్నాడు. అరే మొన్న వార్డెన్ ఎగ్జామ్ ఈరోజు రాసిన డిఎస్ ఎగ్జామ్ ఎక్కడ పోయింది సార్ మీ వాగ్దానం? అంటే వాగ్దానం అమలు చేయరా? ఒట్టి మాటలేనా? ఆ ఒట్టి మాటలు మీరందరూ కట్టి పెట్టుకోరి. మా కోసం జెన్యున్గా మేము నమ్మినందుకు మాకు నమ్మద్రోహం చేయొద్దు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత మీరు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయిలు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈయన అయిపోగానే ఇద్దరు మీడియా ముందుకు వస్తారు. ఆ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదిగో డిఎస్ అని ఒక ఆయన మనం ఆగం చేసిండు, ఇదిగో గ్రూప్స్ వస్తున్నాయని ఇంకొక ఆయన ఆగం చేసిండు, ఇంకొక ఆయన పెడతాడు, ఏం లేదు లైవ్ పెడతాడు, ఎస్ లైవ్ పెడతాడు, ఆయన మూలతో లైవ్ పెడతాడు, మళ్ళీ పిహెచ్డి క్యాండిడేట్. అరే ఎట్లుండాలి? మా తరపున మమ్మల్ని ముందుకేసుకొని నీకు ఉద్యోగం వచ్చిందా? ఇదే లైబ్రరీకి వారానికి 7 రోజులు అంటే 7 రోజులు వచ్చినాడు ఈ లైబ్రరీకి. మరి మా ఒక్క రోజున అరే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన మాతో సంప్రదించలే. వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమైనా లైవ్ పెట్టినా ఇంకా ఏమి పెట్టినా నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని చెప్పండి, కానీ ఇదిగో అదిగో మాత్రం కాలయాపన చేయొద్దని వేడుకుంటున్నా. ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ప్రభుత్వం గెలవడానికి ఎంత ప్రయత్నం చేసినామో ఎన్నికల కూడా రాకముందు జాబ్ రిలీజ్ చేయకపోతే నోటిఫికేషన్స్ అంత డబ్బులు రెట్టింపుగా మేము ఓడగొట్టడానికి రెడీ అయినాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఆహ్వానాన్ని మన్నించి